ఈ వారం థియేటర్స్ లోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు మూవీస్ గురించి వీడియోలో చూసిద్దాం. ప్రెగ్నెన్సీ బ్యాక్ డ్రాప్ లో చాందినీ చౌదరి లీడింగ్ రోల్ లో చేసిన లేటెస్ట్ మూవీ సంతాన ప్రాప్తిరస్తు. యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఈ నవంబర్ 14 మన ముందుకు వచ్చేసింది. ఫ్రెండ్షిప్ అండ్ గోవా ట్రిప్ బ్యాక్ డ్రాప్ తో యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జిగ్రీస్. మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ వన్ ఆఫ్ ది లీడింగ్ రోల్ లో చేసిన ఈ సినిమా నవంబర్ 14 థియేటర్స్ లోకి వచ్చేసింది. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన సీత ప్రయాణం కృష్ణతో, గోవా ట్రిప్ బ్యాక్ డ్రాప్ లో ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన గోపీగాళ్ల గోవా ట్రిప్, లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన రోలుగుంట సూరి, ప్రెగ్నెన్సీ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సీమంతం, డివోషనల్ డ్రామాగా వస్తున్న మా ఊరి వెంకన్న అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆట కథరా శివ సినిమాలు కూడా నవంబర్ 14 మన ముందుకు వచ్చేసాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోస్ హీరోయిన్ గా, సముద్రకాని రానా ఇంపార్టెంట్ రోల్స్ లో చేసిన లేటెస్ట్ తమిళ్ తెలుగు బైలింగ్వల్ మూవీ కాంతా. రానా దగ్గుబాటి ప్రొడ్యూసర్ గా 1940s సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ నవంబర్ 14 మన ముందుకు వచ్చేసింది. అశికా రంగనాథ్ లీడింగ్ రోల్ లో చేసిన లేటెస్ట్ కన్నడ పీరియాడిక్ ఫాంటసీ మూవీ గత వైభవం తెలుగు వెర్షన్ నవంబర్ 14 థియేటర్స్ లోకి వచ్చేసింది. రాజీవ్ కనకాల ఇంపార్టెంట్ రోల్ లో చేసిన లేటెస్ట్ కన్నడ మూవీ లవ్ ఓటీపీ ఓవర్ టార్చర్ ప్రెజర్ తెలుగు వెర్షన్ కూడా నవంబర్ 14 మన ముందుకు వచ్చేసింది. 36 ఏళ్ల క్రితం కింగ్ నాగార్జున అండ్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ట్రెండ్ సెట్టర్ మూవీ శివ. 90s లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాని రీమాస్టర్డ్ 4K వెర్షన్ తో నవంబర్ 14 మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చేసారు. 20 ఏళ్ల క్రితం సిద్ధార్థ్ అండ్ త్రిష కాంబినేషన్ లో శ్రీహరి ఇంపార్టెంట్ రోల్ లో ప్రభుదేవా డైరెక్ట్ చేసిన మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ నువ్వొస్తానంటే నేనొద్దంటనా ఈ నవంబర్ 15 మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చేసింది.